హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ముందుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామిడికాయ అండి. మేము మామిడికాయలు సువర్ణ రేఖకాయలు తీసుకున్నామండి. వాటిని ముందు ముచ్చుకులు పోసేసుకొని నీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసేసుకొని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనం మామిడికాయని 2 గంటల సేపు వాటర్లో ఉంచుకున్న తర్వాత వాటిని తీసేసుకుని వాటిని పైన క్లాత్ తోటి బాగా తుడిచేసుకొని తడి లేకోకుండా ఇలాగ ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీనిపైన లోపల ఫ్రెండ్స్ లోపల జీడి ఉంటుందండి, దాన్ని తీసేసుకొని లేయర్లా ఉంటుంది, అది కూడా తీసేసుకొని మనం ఫ్యాన్ కింద ఒక 2 గంటలు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు కారం అండి. ఫ్రెండ్స్, మేము 30 కాయలు తీసుకున్నామండి. దానికి 2 కిలోల వరకు కారం తీసుకున్నామండి. మనం ఆవకాయ పచ్చడికి మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 100 గ్రాములు మెంతులు తీసుకున్నామండి. వాటిని స్టవ్ మీద ఫ్రై చేసుకొని మరీ మాడుకోకుండా లైట్గా ఫ్రై చేసుకొని ఇలాగ పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఒక అరకిలో వెల్లుల్లి అండి. వెల్లుల్లి కూడా ఇలాగా మంచిగా ఉన్నది తీసుకోండి. మనకి పచ్చడి నిల్వ ఉండితే సంవత్సరం వరకు ఉండదు కాబట్టి మనం మంచిగా ఉన్నవి వేసుకుంటే పచ్చడి కూడా మంచిగా ఉంటుందండి. అలాగే అరకిలో ఆవాలు తీసుకున్నాం, ఇలా పొడి చేసి పక్కన పెట్టామండి. శుభ్రం చేసుకొని పొడి చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయల్ని ఇలాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇది ఎప్పుడు వేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ముందుగా కొలత చూసుకోవాలండి. ముక్కల్ని మనం ఎన్ని ముక్కలు కొట్టుకున్నా మనకి ఒక గిన్నె కొలత ఉండాలి. ఆ గిన్నెతోటి మీకు కొలత చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మేము ఈ గిన్నె తీసుకున్నామండి. దీంతో ఎంత కారం వేయాలో, ఎన్ని ముక్కలు వేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముక్కలన్నీ గిన్నెలోకి వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు అనేవి 5 ముక్కలు, 5 గిన్నెల ముక్కలు తర్వాత ఫ్రెండ్స్, మనం 5 గిన్నెల ముక్కల వరకు తీసుకొని ఒక దాంట్లోకి వేసేసుకోవాలండి. మేము అదే చేస్తున్నాము. ఇది 4 గిన్నె ఫ్రెండ్స్. ముందుగానే మనం కొలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది 5వ గిన్నె అండి. ఫ్రెండ్స్, 5 గిన్నెల ముక్కలన్నీ ఒక టబ్లోకి వేసేసి పక్కన పెట్టేసామండి. ఇప్పుడు తర్వాత ఫ్రెండ్స్, మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు వేసామో ఆ గిన్నెతోటి గిన్నెడు కారం అండి. ఇది కొలత ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని బ్రష్లోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, అరగిన్నె వరకు ఆవపిండి అండి. ఆవపిండిని కూడా మనం కారంలోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆవపిండి మనం పచ్చడి పట్టే ముందే ఆడుకోవాలండి. ఫ్రెండ్స్, ఉప్పు కూడా అరగిన్నండి. ఉప్పు మేము ఇది సాల్ట్ కాదండి, ఉప్పు కల్లుప్పుని బాగా ఎండపెట్టి మిక్సీ చేసి జల్లించి ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇది అరగిన్నె వరకు వేసుకోవాలి. వేసేసి ఫ్రెండ్స్, 100 గ్రామ్స్ వరకు మెంతిపిండి అండి. ఇది కూడా ఇందులో వేసేయాలి. ఫ్రెండ్స్, అరకిలో వెల్లుల్లి అండి. ఇవి కూడా మనం కారంలోకి వేసేయాలి. ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు అండి, కలర్ కోసం వేస్తామండి. ఫ్రెండ్స్, ఇందాక మిక్సీ చేసిన వెల్లుల్లి కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. స్మెల్ కోసం వేస్తారండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, 50 గ్రాముల వరకు పచ్చిమెంతులండి. ఇవి కూడా మనం దీంట్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనకి పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉండాలంటే మనం అంత పర్ఫెక్ట్గా చేస్తామో
పచ్చడి అందులో బాగా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మేము చేసిన స్టైల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం పచ్చడి పట్టేటప్పుడు మామిడికాయ ముక్కలు కానీ మనం కారం కానీ అసలు ఎక్కడ తడి లేకోకుండా చూసుకోవాలండి. అలా మంచిగా చేసుకుంటేనే పచ్చడి మంచిగా సంవత్సరం వరకు ఉంటుందండి. ఫ్రెండ్స్ మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయాయండి. ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మనం పచ్చడి కలిపిన తర్వాత జాడీలోకి వేసుకోవాలండి. అందుగురించి మీకు జాడీ చూపిస్తున్నాను నేను. జాడీ కూడా మనం శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని ఆరబెట్టుకొని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్ జాడీలోకి కొద్దిగా నూనె వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మేము వేరుశనగ నూనె వాడుతున్నామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కిలో ఆయిల్ వేసామండి. ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలన్నీ మనం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆవకాయ ముక్కలన్నీ నూనెలోకి ఇలాగా దేవుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న కారంలోకి వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలాగా ఆవకాయ ముక్కలకి నూనె అనేది అంటుకోవాలండి. అంటుకున్న తర్వాత వీటిని మనం కారంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం జాడీలోకి వేసుకోవాలండి. ఫ్రెండ్స్ సగం వరకు మేము ముక్కలు ఇందులోకి ఎత్తామండి. ఇలాగా సగం అయిన తర్వాత మన కారం ఉంది కదండి, అది కొంచెం వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనం 3వ రోజు తిరగ కలిపినప్పుడు పచ్చడి ఊరడం కోసం వేస్తారండి. ఫ్రెండ్స్ జాడీ మొత్తం నిండిపోయిందండి. ఇంకా జాడీకి ఎక్కువైతే వేరొక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు. దీనిపైన ఆయిల్ వేసేసుకొని మనం మూత వేసేసుకొని కాళ్ళకు తగలకుండా ఒక ప్రదేశంలో పెట్టండి. మళ్ళీ 3వ రోజు తిరగవేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ 3వ రోజు జాడీ మూత తీసి మీకు చూపిస్తున్నానండి. మనం వేసినప్పుడు ఫుల్గా వేసాము. 3వ రోజు కదండి ఊరి కొంచెం వెళ్తాయిందనమాట. దీన్ని మనం కలుపుకోవాలండి. మీకు బ్రష్లో వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చడి అంతా జాడీలోకి వేసేసామండి. మనం వేసేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఊరడం కోసం మనం జాడీలో వేసాం కాబట్టి అడుగున పైన మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కారం, ఉప్పు ఇవన్నీ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఆవపిండి అలాంటివన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. అప్పుడే మనం వేసినవన్నీ బాగా కలుస్తాయి. ఫ్రెండ్స్ అడుగు నుంచి పైకి కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగున ఆయిల్ ఉంటుంది కదండి, అదంతా బాగా పచ్చడిలో కలవడానికి. ఫ్రెండ్స్ కారం కొంచెం తక్కువైందండి. మేము 2 గరిటెల కారం వేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్ ఉప్పు అయితే సరిపోయిందండి. మనం వేసుకున్న కారం పచ్చళ్ళలోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ కారం వేసుకున్న కలిపిన తర్వాత ఆయిల్ కూడా వేస్తున్నామండి. మనం ముక్కలు కలిపేటప్పుడు తక్కువ నూనె వేసాం కదండి, అందుకని ఇప్పుడు నూనె వేసుకున్నాం. ఆవకాయ పచ్చడికి ఎక్కువ నూనె పడుతుందండి. మనకి సంవత్సరం వరకు పచ్చడి నిల్వ ఉండాలంటే మనం అన్నీ వేసుకున్నవన్నీ మంచిగా వేసుకుంటేనే పచ్చడి అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మేము వాడిన మిరపకాయలు కూడా మంచిగా వేసుకొని మిల్లు పట్టించి వేసుకుంటున్నామండి. చాలామంది ప్యాకెట్ కారం వాడతారు, కానీ మేము మిల్లు పట్టించిన కారమే వాడతామండి. అప్పుడే బాగుంటుందండి పచ్చడి. ఈ విధంగా నూనె కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మొత్తం 3వ రోజున తిరగవేసుకున్నప్పుడు మాకు కొంచెం ఉప్పు కారం పడిందండి. నూనె కూడా వేసాము. దీనిని ఒక డబ్బాలో వేసేసుకుంటున్నామండి. లేకపోతే జాడీలో కూడా వేసుకోవచ్చండి. మేము ఈ డబ్బాలో వేస్తున్నామండి.
ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చడి అంతా మనం డబ్బాలోకి వేసేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, నూనె కనుక వేయకండి, మనం ఆల్రెడీ వేసాం కాబట్టి మనం 2 రోజులకి నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. నూనె అవసరం లేదు. ఫ్రెండ్స్, పచ్చడి అంతా ఈ డబ్బాలోకి వేసేసుకున్నామండి. మూత వేసేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మేము చేసిన ఆవకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.